నమస్తే అండి. మీరందరూ మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నారా ఈ సీజన్లో? మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాము మే నెలలోనే. కాకపోతే ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. మేము ఎలా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూసేద్దాం. నేను మామిడికాయ పచ్చడి కోసం 1 డజన్ మామిడికాయలు, ఇలా పుల్లగా ఉండే మామిడికాయలు తెప్పించుకున్నాను. మామిడికాయలన్నింటినీ నీట్గా వాష్ చేసుకోవాలి. అందుకోసం మామిడికాయలన్నింటినీ వాటర్లో వేసుకుంటున్నాను ఫస్ట్. కొన్ని మామిడికాయలే వాటర్లో వేసుకుంటున్నాను ఫస్ట్. ఈ డజన్ మామిడికాయల్లో కూడా 10 మామిడికాయలే పచ్చడి పెట్టుకున్నాం అనమాట. మిగతా 2 పప్పులోకి అలా అని పక్కన పెట్టేసుకున్నాము. చాలా పుల్లగా ఉన్నాయన్నమాట మామిడికాయలు, టేస్ట్ కూడా. మామిడికాయలన్నింటినీ ఎలాంటి సొన లేకుండా మామిడికాయ మీద ఇలా చేతితో రుద్దుకుంటూ నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళని వంపేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని అప్పుడు పొడి బట్ట పెట్టి బాగా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకున్నాను అనమాట. ఈ మామిడికాయలన్నింటినీ ముక్కలు కొట్టడం నాకు వీలవ్వలేదు. అందుకోసం నేను మళ్ళీ వీటిని మార్కెట్కి తీసుకెళ్ళి చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని వచ్చాను. ఈ ఇంట్లో కట్ చేసుకోవడానికి నాకు అంత పెద్ద కత్తి లేదు, అందుకోసమని మార్కెట్కి తీసుకెళ్ళాను అనమాట. మామిడికాయ పచ్చడి కోసం మనం రకరకాల మామిడికాయలు యూజ్ చేస్తాం పచ్చడి కోసం. నేను ఇంతకుముందు ఒకసారి పెట్టినప్పుడు తెల్ల గులాబీ అనేసి అలా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. కానీ ఈ మామిడికాయలకైతే నాకు పేరు తెలీదు. తోటలో ఇవి చాలా పుల్లటి మామిడికాయలు అని వాళ్ళు చెప్పారు. అలానే ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చేసినా కానీ చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని పచ్చడికి యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా పచ్చడి పెట్టుకునే ముందుగా కొంచెం ఉప్పుని ఆరబెట్టుకుంటున్నాను. మనం కల్లుప్పే వాడుకోవాలి మామిడికాయ పచ్చడికి. ఏమో లేకుండా చూసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవడం కోసం ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక 1 or 2 hours ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత ఉప్పు అంతటిని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి చాలా మెత్తగా పడుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా పచ్చడిలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పుని పక్కన పెట్టేసుకొని ముక్కలు కొలుచుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి 8 గ్లాసులు అయినాయి అన్నమాట. ఈ మామిడికాయ ముక్కల మీద చిన్న పొర కూడా ఉంటుంది మనకి పెంక మీద. ఆ పొరను కూడా చిన్నగా తీసేసుకొని ఇలా కొలుచుకుంటున్నాను. ఈ 8 గ్లాసుల మామిడికాయ ముక్కలకి సరిపడా ఉప్పు, అంటే 8 గ్లాసులకి 1 గ్లాసు ఉప్పు వేస్తున్నాను. అలానే 1 గ్లాస్ నిండా కారం కూడా వాడుతున్నాను. ఈ కారం అయితే పచ్చళ్ళ కారం స్పెషల్గా దొరుకుతుంది కదా, ఆ కారం వాడుతున్నాను. అలానే ఆవాలు, మెంతులు కొంచెం లైట్గా వేయించుకొని వాటిని మిక్సీ పట్టుకుంటున్నాను. ఆవాలు అయితే 1/2 గ్లాస్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మేమైతే వెల్లుల్లిపాయలు వేసుకోము ఈ పచ్చడికి. మేమైతే ఆవాల పిండి కొంచెం తక్కువగానే వేసుకుంటాము. ఉప్పుతో సమానంగా, కారంతో సమానంగా అయితే వేసుకోము. అందుకని నేను కొంచెమే వేసాను అనమాట ఆవు పిండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కొంచెమైనా కారం తగ్గించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. నేను పల్లీల నూనె వాడుతున్నాను ఆయిల్కి. ఇది గానుగ పట్టించిన నూనె. ఇప్పుడు కొంచెం నూనె వేసి ఉప్పు కారం అంతా ముక్కకి పట్టేలాగా కలుపుకొని దీన్ని జాడీలోకి మార్చుకుంటాను. జాడీలో మార్చుకున్న తర్వాత మిగతా ఆయిల్ అంతా యాడ్ చేస్తాను. ఈ పచ్చడి అంతటిని 2 కంటైనర్స్లోకి డివైడ్ చేస్తున్నాను. ఒక కంటైనర్లోది ఫ్రిడ్జ్లో పెట్టుకునేలాగా, ఇంకొక కంటైనర్లోది రెగ్యులర్గా వాడుకునేలాగా నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఉన్నటువంటి జాడీలోకి పచ్చడి అంతటిని మార్చుకుంటున్నాను. సగం పచ్చడి ఈ జాడీలోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం పచ్చడికి నాకు 3/4 కిలో ఆయిల్ అయితే పట్టింది. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుంటున్నాను 2 కంటైనర్స్ని. చూడండి, ఈ రెండింటిని షేర్ చేసుకున్న తర్వాత ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకునేలా, ఒకటి బయటే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు బయట ఉన్నా సరే పచ్చడికి. ఇప్పుడు 3 days తర్వాత చూపిస్తున్నాను. మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.